హే గైస్, ఒకవేళ మీరు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్జీకేటీ మీద చాలా వీడియోస్ చేశాను, ఒకసారి ఛానల్ చెక్ చేయండి. అండ్ ఆర్జీకేటీ మీద ప్లేలిస్ట్ కూడా ఉంది. సో మీకు అందులో ప్రతి ఒక్క ఆర్జీకేటీకి సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి. సో మీకు IIIT బాసర్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా సరే, అది చిన్న డౌట్ అయినా సరే, సో నేను మీ కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో ఈరోజు నేను క్లియర్ చేయబోతున్న డౌట్స్ ఏంటంటే, అక్క ల్యాప్టాప్ ఫ్రీగా ఇస్తారా, ఏ స్టాండర్డ్లో ఇస్తారు, కో ఎడ్యుకేషన్ ఆర్ సపరేట్, ఫోన్ ఎలో చేస్తారా? ల్యాప్టాప్స్ అయితే ఇస్తారు అండ్ ఫ్రీగా ఇస్తారు. సో మనం అది ఎక్కడికన్నా క్యారీ చేయొచ్చు, ఇంటికి, హాస్టల్కి, సో వేరెవర్ యూ వాంట్. కానీ కాలేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకైతే రిటర్న్ చేయాలి. రిటర్న్ చేయకపోతే మనీ అయితే పే చేసేయాలి. ఎవరైతే మనీ పే చేయరు ప్రతి ఒక్కరు అయితే రిటర్న్ చేసేస్తారు, ఎందుకంటే చాలా ఇయర్స్ అవుతుంది కదా అప్పటికి యూజ్ చేసేసి. సో మీకైతే బీటెక్ ఫస్ట్ ఇయర్లో అయితే ల్యాప్టాప్స్ ఇస్తారు, ఏసర్ ల్యాప్టాప్స్ ఇస్తారు, i3 మైక్రో ప్రాసెసర్. సో అది మీరు 4 years ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు మిమ్మల్ని ఏం అడగరు. 4th year అయిపోయాక వాళ్ళకి రిటర్న్ చేసేయాలి. మా సీనియర్స్కి అయితే ల్యాప్టాప్స్ వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే వాళ్ళకి ఇచ్చారు. అండ్ కోవిడ్ వల్ల ల్యాగ్ అయ్యి మాకైతే బీటెక్ ఫస్ట్ ఇయర్లో వచ్చారు. కోవిడ్ తర్వాత నుండి అలానే కంటిన్యూ అవుతుంది, బీటెక్ వాళ్ళకే ఇస్తున్నారు. సో డోంట్ వరీ, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి డిజిటల్ లైబ్రరీస్ ఉంటాయి. సో మీరు యూజ్ చేసుకోవచ్చు. సో డిజిటల్ లైబ్రరీలో ఏమంటే ల్యాప్టాప్స్ ఉంటాయి. సో మీరు అక్కడ వైఫై కూడా ఉంటుంది. మీకు ఏమైనా క్లాసెస్ వినాలి అవి అనుకుంటే మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. మూవీస్ లాంటివి అయితే చూడలేరు, ఎందుకంటే సీసీ కెమెరాస్ ఉంటాయి అండ్ లైబ్రేరియన్ కూడా ఉంటారు. సో వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు ఏం చేస్తున్నారు అనేసి. అండ్ కో ఎడ్యుకేషన్ ఆర్ సపరేట్, మాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అయితే కో ఎడ్యుకేషనే ఉండేది. ఇప్పుడైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి కో ఎడ్యుకేషన్ లేదు. సో ఒకటే బ్లాక్లో అయితే మీకు క్లాసెస్ ఉంటాయి, కానీ సపరేట్ క్లాసెస్, గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ క్లాసెస్. బీటెక్లో మీకు అయితే కో ఎడ్యుకేషన్ ఉంటుంది. ఫోన్ ఎలో చేస్తారా? ఎస్ చేస్తారు. స్టార్టింగ్లో చాలామంది కీప్యాడ్స్ తెచ్చుకుంటారు, దాని తర్వాత స్మార్ట్ ఫోన్స్ తెచ్చుకుంటారు. కొంతమంది ఫోన్ లేకుండా కూడా వస్తారు. స్టార్టింగ్లో అయితే పెద్దగా యూజ్ ఉండదు ఫోన్తో, తర్వాత తీసుకెళ్ళండి నెక్స్ట్ సెమ్లో అలా. నేనైతే కౌన్సిలింగ్ అప్పుడే తీసుకెళ్ళాను, బట్ మీరైతే తీసుకెళ్ళకండి. లైక్ ఎందుకు చెప్తున్నానంటే, మీకు అప్పుడే 10th అయిపోతుంది, మీకు అప్పుడే ఫోన్ ఇచ్చేస్తే ఆ ఫోన్ అనేది మీకు చాలా మంచిగా అనిపించి మీరు దానికి అడిక్ట్ అయిపోతారు. క్లాసెస్ అయిపోయిన వెంటనే వచ్చి ఫోన్ చూడడం, ఫ్రీ టైంలో ఫోన్ చూడడం, అలా చేస్తూ ఉంటారు. సో మీరు ఎక్కడున్నా సరే, ఏం చేస్తున్నా సరే, మీ గోల్ మాత్రం మీకు గుర్తుండాలి. అదేంటంటే మీ పేరెంట్స్ని ప్రౌడ్గా ఫీల్ చేయడం. సో నేను మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కదా, మరి మీరు నా కోసం కొంచెం సపోర్ట్ చేయగలుగుతారు కదా. లైక్ చూడండి, యాక్చువల్గా నాకు వేరే అదర్ వర్క్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నా ఛానల్ ఏం వర్క్ చేయట్లేదు. లైక్ ఇప్పుడు నేను యూట్యూబ్లో వీడియోస్ చేసినా నాకు ఎలాంటి యూజ్ అయితే లేదు. నా ఛానల్ మానిటైజేషన్ అయితే ఆపేయడం జరిగింది. సో నేను మీకోసం ఇంత టైం ఇచ్చి మీకోసం వీడియోస్ చేస్తున్నాను కదా. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికైతే ఎలాంటి మనీ వేస్ట్ అవ్వవు, ఏం వేస్ట్ అవ్వవు. సో మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తేనే నేను ఇంకా వీడియోస్ చేస్తాను, ఇంకా మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, బాయ్ బాయ్.